ఉదాహరణకు మీరు మీ ప్రారంభ వ్యాఖ్యల్లోనే ఒక మాట అన్నారు, అప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు వీళ్ళకి ఇది కరెక్ట్ అనిపించింది. ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉంది అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యాలయం పేరుతో ఆఫీస్ నిర్మాణం చేశారు. బహుశా అటెండర్ నుంచి నెంబర్ 1 అధికారిగా ఉండేవాళ్ళు తప్ప మిగతా అందరూ వాళ్ళే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కడతా ఉంటే వాళ్ళేం పట్టించుకోలేదు. అంటే అధికార పార్టీ కాబట్టి అనుమతులున్నా లేకపోతే అనుమతులున్నా నాకు తెలియదు, అనుమతులున్నా లేకపోయినా వాళ్ళు పట్టించుకోరు. అదే సిబ్బంది ప్రభుత్వం మారిన వెంటనే ఇమీడియట్ గా ఓవర్ నైట్ పట్టించుకుంటారు. దీని ద్వారా అర్థమైంది, చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టం, విపక్షంగా ఉండదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అది వ్యతిరేకంగా మారుతుంది. ఇది నాకు అర్థమైంది. అంటే ఏ సిబ్బంది అయితే ఉన్నారో వాళ్ళు లీగల్ గా అంటే పర్మిషన్ లేకుండా కడతా ఉంటే ఎందుకు చూస్తా ఉన్నారు, అదే సిబ్బంది ఇప్పుడు కొట్టేస్తున్నారు. అంటే సిబ్బంది వ్యవస్థ ఏది ఇండిపెండెంట్ గా పనిచేయట్లేదు మన రాష్ట్రంలో, మన దేశంలో అనేది ఒక పెద్ద ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది. నేను తప్పు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటే మీన్స్ తొందరపాటు చర్య ఎందుకు అనుకుంటున్నా అంటే, రాజకీయంగా ప్రజావేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తీసేయడం, ఈ రెండింటిని మనం పరిగణలో తీసుకుంటే సాయి గారు, ప్రజావేదికని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తొలగించమని చెప్పి తీసేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ సందర్భంగా ప్రైమరీగా నేను దాన్ని స్వాగతించాను. కారణం ఏంటంటే, ప్రకాశం బ్యారేజీ 4.5 TMC కెపాసిటీతో నిర్మించిన ప్రకాశం బ్యారేజీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే 1.5 TMC దాటితే గేట్లు ఎత్తేస్తున్నారు. గేట్లు ఎందుకు ఎత్తేస్తున్నారు, ఈ కరకట్ట మీద ఉన్న అన్ని మునిగిపోతాయి. ఆరు గేట్లు ఎత్తేసి నేరుగా సముద్రంలో అంశలదేవి దగ్గర సముద్రం నిలిచిపోతుంది. వేస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఆ ఫుల్ కెపాసిటీతో నీళ్లు పెట్టడానికి ఎవరికి సిద్ధంగా లేరు. అంటే ఆ రీత్యా అది కరెక్ట్. కానీ ఆ సందర్భంగా ఒక హెచ్చరిక కూడా చేస్తాం, మీరు ఈ కూల్చివేత కేవలం ప్రజావేదికకే పరిమితం అయితే అది చంద్రబాబు నాయుడు మీద కోపంతో చేసినట్టుగా అవుతుంది తప్ప అక్రమాలు తొలగించినట్టుగా ప్రజలు భావించరు. మిగిలిన కార్యాలయాలన్నీ కూడా సాహసం చేసి మీరు కొట్టేస్తే మీరు చరిత్రలో మంచి వ్యక్తిగా నిలిచిపోతారు. మిగతా ప్రపంచంతో నేను చెప్పను, ఓన్లీ కరకట్ట మీద ఉండేటువంటి పెద్ద పెద్ద బిగ్ షాట్స్, ఆయన ఎవరు ప్రకృతి వైద్యుడు, మఠాధిపతులు ఇన్నున్నాయి, అన్నిటిని కూడా కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ అనిపిస్తారు. అట్లా కాకుండా ప్రజావేదిక వరకే మీ 5 ఏళ్ల పరిపాలన పరిమితం అయితే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ మీద కోపంతో కొట్టేసినట్టుగా ప్రజలు భావిస్తారు. అదే జరిగింది. మా అభిప్రాయం కూడా ఆ రోజు చెప్పిన ఈ రోజు అదే అభిప్రాయం. ఇక్కడ కూడా పాయింట్ ఏంటి, ఇది అక్రమా సక్రమా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉదాహరణకు ఆ కార్యాలయాన్ని కొట్టేశారు సాయి గారు. ఆ కార్యాలయం కాకుండా దాని పక్కన అన్ని సక్రమా, అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని నామ్స్ ఉన్నాయా? మరి వాటి కొట్టుకుని ఎందుకు కొట్టారు? అది వైసీపీది కాబట్టి కొట్టారు. ఆ రోజు ఎందుకు కట్టగలరు? అది వైసీపీ అధికారులు కాబట్టి కట్టగలిగారు. నాకు అర్థమైన చట్టం, నాకు అర్థమైనటువంటి పరిపాలన ఇదే ఈ మొత్తం వ్యవహారంలో. కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత ఓపిక్ గా ఇంకొంచెం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, లేకపోతే మిగతా కట్టడాలకు సంబంధించి ఆలోచించుకోవడం, ఒక పొలిటికల్ హెడ్ క్వార్టర్ కాబట్టి కొంచెం ఓపిక డెసిషన్ తీసుకుంటే ఇంకా 5 ఏళ్ళ ముందు కాబట్టి చేస్తుండొచ్చు. అక్కడ తొందరపడిందని ప్రజలకు మాత్రం వాళ్ళు ఆ రోజు ప్రజావేదిక కొట్టేసినారు చంద్రబాబు మీద కోపంతో, ఈ రోజు వైసీపీ కార్యాలయం కొట్టేస్తున్నారు అనే మెసేజ్ వెళ్ళింది తప్ప ఇంకోటి ఇది అధికారంలో ఉన్న ఎవరికి కూడా ఆ రోజు వాళ్ళకి మంచిది కాదు, ఈ రోజు మంచిది. మీరు అంటున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండొచ్చు, మీరు చిత్తూరు జిల్లాలో పనిచేశారు కాబట్టి శ్రీకాళహస్తిలో సాయి గారు మీరు లాంగ్ బ్యాక్ పనిచేస్తుండొచ్చు. శ్రీకాళహస్తిలో 3 పార్టీలకు 3 చెరువులు ఉన్నాయి కార్యాలయాలు. చెరువుల్లో ప్రభుత్వ మొదట తెలుగుదేశం మనకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తాం కదా, ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా చెరువే, ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువే, ఇంటర్మీడియట్ కాలేజీ చెరువు, అది ప్రభుత్వం. దానికి ఆనుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం 1.5 ఎకరాల చెరువులో ఉంది. దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసింది బొద్దల గోపాలకృష్ణారెడ్డి గారు. ఏ హోదాలో తెలుసా? చిన్న నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో. మీరు ఆ నోటీస్ బోర్డులో చూస్తే అది ఉంటుంది. ఆ బోర్డులో ఏ చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చెరువులు కాపాడాలో అక్కడ ఆఫీస్ ఇనాగ్రేట్ చేస్తారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయా? దాని పక్కనే మనం మాజీ